హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక అసలు టాపిక్లోకి వెళ్ళే ముందైతే నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తద్వారా నేను అప్లోడ్ చేసే నా యొక్క కొత్త వీడియోలపై సమాచారం అయితే మీకు వస్తుంది. నా మునుపటి వీడియోలో పర్సంటేజ్ అంటే ఏమిటి మరియు దాన్ని ఎలా కనుక్కోవాలో మీకు వివరించడం జరిగింది. ఇక ఇప్పుడు అయితే మనం ఈ వీడియోలో డెసిమల్ నంబర్ ఉంటే అలాంటి నంబర్స్లో పర్సంటేజ్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఉదాహరణకు 240లో 16.66 అంటే దీనిని ఎలా చేయాలో చూద్దాము. ఇది మనము ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్ కంటే భిన్నమైనది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని పరిష్కరించడానికి మనము ఈ క్రింద వాటిని అయితే గుర్తుంచుకోవాలి. అవి చూద్దాము. హాఫ్ని 100/2 గాను రాయొచ్చు, అప్పుడు 50% అవుతుంది. అలాగే 1/3ని 100/3 అంటే 33.33% అవుతుంది. అలాగే 1/4ని 100/4 అంటే 25%, 1/5ని 100/5 అంటే 20%, అలాగే 1/6ని 100/6 అంటే 16.66% అవుతుంది. 1/7ని 100/7 అంటే 14.28% అవుతుంది. 1/8ని 100/8 అంటే 12.5% అవుతుంది. 1/9ని 100/9 అంటే 11.11% అవుతుంది. 1/10ని 100/10 అంటే 10% అని మనం రాసుకోవచ్చు. మేము దీనిని ఒకవైపు ఉంచుతాము, తద్వారా మీరు ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన మొదటి ప్రాబ్లంను ఎలా చేయాలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఇప్పుడు పైన చెప్పిన ఉపయోగించి లెక్కలు ఎలా చేయాలో చూద్దాము. ఇక మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. 240లో 16.66% అంటే ఎంత? సో 16.66% నేను ఇంతకుముందు పైన చెప్పిన వాటిలో 1/6గా వాడవచ్చు. అది ఎలాగో చూడండి. 1/6 × 240 = 40 అవుతుంది. కావున పైన చెప్పినవి గుర్తుంచుకోవడం వలన ప్రాబ్లమ్స్ 2 స్టెప్స్లో అయితే పూర్తి చేయడం జరిగింది. సో దట్ పైన చెప్పినవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెక్ చేద్దాం. 720లో 44.44% అంటే ఎంత? ఇది పైన చెప్పిన వాటికి దగ్గరగా ఉంటుంది, కావున దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. 4 × 11.11%గా రాసుకోవచ్చు. అప్పుడు 720లో 4 × 1/9 అవుతుంది. సో దట్ 4/9 × 720గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు 720ని 9 ద్వారా డివైడెడ్ బై చేస్తే మనకు 80 వస్తుంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ 4 × 80 = 320 అవుతుంది. నెక్స్ట్ 4/8లో 37.5. దీనిని మనము ఎలా చేయాలో చూద్దాము. మనము ఇంతకుముందు పైన చెప్పినట్టుగా 37.5ను మనము 3 × 12.5%గాను రాసుకోవచ్చు. సో మనం నేరుగా పైన చెప్పిన ఉపయోగించి ఇప్పుడు 480లో 37.5 = 3 × 1/8గా అవుతుంది. సో ఇప్పుడు 3 × 1/8 × 480గా రాసుకోవచ్చు. సో దట్ 480 / 8 = 60. కావున అవర్ ఆన్సర్ ఇస్ 3 × 60 = 180 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాము. 630లో 14.28%. దీన్ని కూడా మనము 14.28ను మనము పైన చెప్పినట్టుగా దానిని యూజ్ చేస్తూ దానిని 1/7గా రాసుకోవచ్చు. సో 630లో 14.28 = 1/7 × 630. సో దేర్ ఫోర్ 630 / 7 = 90 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 60లో 180 అంటే ఎంత పర్సెంట్ అవుతుంది? సో ఈ క్వశ్చన్ చేయడానికి నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, చూడండి. ఏ బిలో ఎంత పర్సెంట్? దీనిని నేరుగా మనం A/B × 100 అని రాసుకోవచ్చు. సో దీని ద్వారా మనము అది ఎలా చేయాలో చూద్దాము. A = 60, B = 180. సో దేర్ ఫోర్ 60 / 180 × 100. సో ఆన్సర్ ఈజ్ 33.33%. నెక్స్ట్ అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాము. 204కి 25% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది? సో దీనిని పరిష్కరించడానికి మనము 25% 1/4గా రాసుకోవచ్చు. సో 204/4 = 51. నౌ యాక్చువల్ అవర్ ఆన్సర్ ఈజ్ 204ని 25% ఇంక్రీజ్ చేస్తే ఎంత అంటే 204కి +25%ను యాడ్ చేయగా అవర్ ఆన్సర్ ఈజ్ 204 + 51 = 255. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ను చెక్ చేద్దాము. 315లో 20% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది? దీనిని మనము 20% అనగా 1/5గా రాసుకోవచ్చు.
సో పైన చెప్పిన విధంగా చూసుకుంటే ఇక్కడ మనకు 1/5లో 1 ఈజ్ ఈక్వల్ టు 315 బై 5 ఈజ్ ఈక్వల్ 20. సో దేర్ ఫోర్ 315/5 ఈజ్ ఈక్వల్ 63. సో దట్ ఇప్పుడు మనము క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 310లో 20% డిక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది అనగా ఇప్పుడు మనం 315 మైనస్ 63 ఈజ్ ఈక్వల్ 252. అవర్ ఆన్సర్ ఈజ్ 252. సో ఫ్రెండ్స్, ఇలాగే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు ప్రాబ్లమ్స్లో పర్ఫెక్ట్గా అవుతారు. అలాగే ప్రాక్టీస్ చేయడానికి మరికొన్ని ప్రశ్నలు పొందడానికి నా టెలిగ్రామ్ ఛానల్ని చేరండి. తద్వారా నేను మీకు ప్రశ్నలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడినది. సరే ఫ్రెండ్స్, మీకు నా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైతే చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఇక మీకు అర్థం కాకపోతే ఏమైనా సందేహం ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయగలరు. నేనైతే వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. ఇక నా యొక్క నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం వెరైటీ ప్రాబ్లంతో కలుసుకుందాము. అప్పటి వరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నేను చేసే కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు సమాచారం అయితే చేరుతుంది. అలాగే తప్పకుండా నా యొక్క ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కు మరియు మీకు తెలిసిన వారికి అయితే షేర్ చేయడం మర్చిపోకండి.